వాయుగుండం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటింది. ఇది క్రమంగా బలహీనపడుతుంది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడొచ్చు. అల్లూరి, తూర్పుగోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో రాబోయే 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో నిన్నటి తీవ్ర వాయుగుండం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల మధ్య తీరాన్ని దాటింది. అది గత కొన్ని గంటల క్రితం వాయుగుండంగా మారి బంగ్లాదేశ్ పరిసర ఈశాన్య ప్రాంతాల్లో ఉంది. రాబోయే 12 గంటల్లో అది సుస్పష్ట అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. ఇక నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో సాధారణంగానే కొనసాగుతున్నాయి. రాబోయే వారం రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, లక్ష్మీదుర్గ, అప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో అటు శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు కూడా, ఇటు విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అటు అల్లూరు జిల్లాలోను, ఏలూరులో కూడా, అటు తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం చూడొచ్చు, విశాఖ సిటీలో గంట నుంచి కూడా ఎడతెరిపు లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం అది క్రమంగా ఏంటంటే మనం చూసినట్లయితే అటు బంగ్లాదేశ్ అలాగే అటు వెస్ట్ బెంగాల్ మధ్య తీరాన్ని దాటింది. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం కూడా వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఈ పరిసర ప్రాంతాల్లో కొంతవరకు వర్షాలు పడుతున్నప్పుడు కూడా మాన్సూన్ యాక్టివ్గా ఉండడంతో ఒకసారిగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ప్రస్తుతం అయితే మాత్రం వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు. విండ్ స్పీడ్ కూడా గంటకి 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉత్తర కోస్తా జిల్లా ఇటు మనం చూసుకుంటే విశాఖ నగరంలో కూడా గంట నుండి సుమారుగా ఒక 3 నుంచి 4 సెంటీమీటర్ల పైబడి ఇప్పుడు వర్షం కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మనం ఋతుపవనాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఆల్రెడీ విస్తరించడం జరిగింది. అటు కేరళ, కర్ణాటక అలాగే తమిళనాడు ఈ ప్రాంతాలంతటా, మహారాష్ట్రలో కొంతపాటు వరకు కూడా ఋతుపవనాలు విస్తరించి, అటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఋతుపవనాలు విస్తరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది యాక్టివ్గా ఉండడంతో అనేక చోట్ల వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఈరోజు మనం చూసుకుంటే ఇటు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లా అలాగే ఏలూరు, ఈస్ట్ గోదావరిలో మాత్రం రాబోయే 24 గంటల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. అంచనా ప్రకారంగా ప్రస్తుతం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఈరోజు సాయంత్రం దాదాపు 3-4 నుంచి కూడా మొత్తం ఉత్తర కోస్తా అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరి కొంతసేపు పడేటువంటి అవకాశం ఉంది. అలాగే రాబోయే 4-5 రోజుల పాటు కూడా ఇటు ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా అనేక చోట్ల వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు తెలంగాణ జిల్లాల్లో కూడా రేపు 1-2 చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. మాన్సూన్ యాక్టివ్గా ఉండడంతో పాటుగా ఇప్పుడు ఏర్పడినటువంటి వాయుగుండం పూర్తి స్థాయిలో ఇక్కడ వాతావరణానికి అనుకూలమైనటువంటి ప్యాటర్న్ ఉండడంతో మరోవైపు షియర్ జోన్ ఒకటి కొనసాగుతుంది. అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్ అటు ఛత్తీస్గఢ్ ఈ పరిసర ప్రాంతాల్లో ఒకటి ఆల్రెడీ కొనసాగుతుంది. మరోవైపు మనం చూసుకుంటే అటు అరేబియా సముద్రం నుంచి తెలంగాణ మీదుగా కూడా ఒక ట్రఫ్ లైన్ ఒకటి కొనసాగుతుంది. వీటన్నింటి ప్రభావం వల్ల మాన్సూన్ యాక్టివ్గా ఉండడంతో అనేక చోట్ల వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏడాది దాదాపుగా నార్మల్ కంటే అబౌవ్ రెయిన్ఫాల్ పడేటువంటి అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన దాని ప్రకారంగా ఇప్పుడు ఎప్పుడైతే జూన్ 1కు ముందే చాలా చోట్ల హెవీ రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఉత్తర కోస్తా జిల్లాలో చాలా చోట్ల రెయిన్స్ అనేవి పడుతున్నాయి. మరొక 24 గంటల పాటు ఈ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎక్కువగా ఏంటంటే సీలో కూడా ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళే వాళ్ళు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. సాంప్రదాయ మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళకూడదని కూడా హెచ్చరికలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.